నమస్కారం. హైదరాబాద్లోని అంజయ్ నగర్లో 50 గజాలలో ఒక 7 అంతస్తుల భవనం కట్టారు. 7 అంతస్తుల మేడ ఇది అని పాట పాడినట్టు 7 అంతస్తులు పూర్తయ్యేదాకా, అది కూలిపోయేదాకా, దాని ద్వారా పక్క అపార్ట్మెంట్లో కూడా ప్రజలు ఇబ్బంది పడేలాగా, ఆఖరికి కూలిపోయిన అపార్ట్మెంట్లో అమాయకమైన కూలీలు చనిపోయేదాకా ప్రభుత్వం చోద్యం చూసింది, ప్రజలు చోద్యం చూశారు, అధికారులు చోద్యం చూశారు, రాజకీయ నాయకులు అంతకంటే చోద్యం చూశారు, పత్రికలు, మీడియా సంస్థలు కూడా బ్రహ్మాండంగా వార్త రాసుకుని అయిపోయింది. కేల్కతం దుకాణం బంద్. హైకోర్టు కూడా అదే అంటది. హైకోర్టు అక్రమ నిర్మాణాలు కడుతుంటే ఏం చేస్తున్నారు అని అంటది, అంతే. ఆ తర్వాత వాళ్ళ చర్యలు వీళ్ళ చర్యలు ఉండవు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటి, చుట్టుపక్కల ఎందుకు స్పేస్ పెట్టలేదు, అగ్నిమాపక యంత్రాలు వస్తుంది ఎందుకు లేదు, 86 జీవో ప్రకారం ఎందుకు కట్టలేదు, ఎవరు అడగడు. అప్పుడు ఆ ప్రస్తుతం ఆ 4-5 రోజులు పెద్ద ఎత్తున పత్రికలు రాస్తాయి, మీడియా సంస్థలు గుటెత్తాయి, ప్రజలు అయ్యో అనుకుంటారు, అధికారులను సస్పెండ్ చేస్తారు, చిన్న అధికారులు అయిపోతుంది. ఇది కూడా అంతే అంటున్నాను నేను. ఇవాళ ఏదైతే అంజయ్ నగర్లో 7 అంతస్తుల భవనం 50 గజాలలో పట్టింది. 50 గజాలలో ఒక పిల్లర్ వేయొచ్చు. గట్టిగా మెట్రో పిల్లర్ లాంటిది అయితే 50 గజాలు కావాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే చుట్టుపక్క తీసి మధ్య నుంచి పిల్లలు లేపాలంటే ఒక మెట్రో పిల్లర్ లేపినంత స్థలంలో 7 అంతస్తుల భవనమే కట్టిందంటే దాన్ని ఎందుకు చోద్యం చూసుకుంటూ కూర్చున్నారు అంటున్నాను. తిలా పాపం తలా పిడిగాడు. 4-5 అంటున్నాను మీడియాతో సహా. మొదలు ప్రభుత్వం అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. రెండోది అధికారులు, రాజకీయ నాయకులు, అధికారులు. మూడోది ఏంటంటే ప్రజలు, అంతే కదా, మీడియా. మామూలుగా ఎవరైనా పేదవాడు ఇల్లు కట్టుకుంటా అంటే రోడ్డు మీద అంత కంకరనో సిమెంటో లేకపోతే ఇంత ఇసుకనో పోస్తే, సిమెంట్ లోపల వేసుకుంటాడు, ఇసుకనో పోస్తే ఎందుకు పోసిన రోడ్డు మీద అని కౌన్సిలర్ నుంచి మొదలుకొని కార్పొరేటర్ దాకా డబ్బులు వసూలు చేస్తుంటారు. కొంచెం పెద్ద బిల్డింగ్ అయితే ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ అవుతాడు, ఇంకా పెద్దది ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవుతారు. చూస్తున్నాం మనం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. అటువంటిది ఇవాళ ఒక 50 గజాలు 7 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే ఇందరూ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదా? మేము చెప్పినామండి అని పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్ మొత్తం నాశనం అయిపోయింది కదా, అది మొదలు కూలగొట్టాలి కదా, డబ్బులు ఎవడు ఇవ్వాలి? అధికారులు పోయినరు, అధికారులు ఇద్దరు చిన్న అధికారులు సస్పెండ్ చేశారు, పైన అతను అట్లే ఉంటాడు. నేనేమంటున్నాను, ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ చాలా జరుగుతూనే ఉన్నాయి, జరిగినాయి కూడా. ఈ జరిగిన వాటికి పరిష్కారం ఏమైనా ఉందా లేదా, ఏం చేస్తే బాగుపడుతుంది? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు బంచాల కింద, పరుపుల కింద దొరుకుతున్నాయి, చూస్తున్నాం మనం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? జిహెచ్ఎంసీ కింది నుంచి మొదలుకొని పైదాకా. అంటే ఎవరి వాటా వాళ్ళకి అందితే ఎవ్వరు మాట్లాడరు. అందుకనే సమస్య కదా, వాళ్ళు మాట్లాడతలేరు. మీడియా వాళ్ళు కూడా చాలా వరకు గొట్టాలు పట్టుకుని పోయేటోళ్ళు కూడా ఏం చేస్తుందంటే, ఇది చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు బెదిరిస్తారు, మీరు ఆ పర్మిషన్ ఉందా చూపించు, ఎందుకు పర్మిషన్ లేదు, డబ్బులు ఏమని ఇస్తే మేము ఊరుకుంటాం, ఒక్కొక్క గ్రూప్ పోయి వాళ్ళు అడుగుతున్నారు. మీడియా కూడా అది అడక తినడం అయిపోయింది. ఈ మాట అంటున్నారు 50 ఏళ్ళ జర్నలిస్టులు కనుక మీడియాని ఏమాత్రం విడిచిపెట్టలేను. మీడియాకు కూడా శుక్లం వచ్చింది, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలి. శుక్లం వస్తే ఏం చేస్తాం? క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తాం, అదే చేయాలి. అందుకనే 4 రాజకీయ నాయకులు, అధికారులు, అట్లానే పౌర సమాజం ప్రతిఘటించాలి కదా. 50 గజాలు దీన్ని పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? 7 అంతస్తులు ఇస్తారా? 86 జీవో 2008లో వచ్చింది. 650 గజాలు కానీ 600 మీటర్లకు పైగా స్థలం ఉంటేనే 5 అంతస్తులు పర్మిషన్ ఇస్తుంది. దానికి కూడా చుట్టూ బిల్డింగ్స్ చుట్టూ పిల్లర్స్ దాటి, పిల్లర్స్ బయటకు రావద్దు, పిల్లర్స్ దాటి పిల్లర్కు కాంపౌండ్ వాళ్ళ మధ్య 12 నుంచి 18 ఫీట్ల ఖాళీ స్థలం విడిచిపెట్టాలి. అంటే ఒకవేళ చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగి అవసరమైతే మంటలు ఆర్పగలగాలి, అది కదా. 86 జీవో పాటిస్తే 50 గజాల్లో నీకు 7 అంతస్తుల బిల్డింగ్ వస్తుందా? ఒక్కటే సింగిల్ ఫ్లోర్ వస్తుంది. మ్యాక్సిమం తప్పు చేస్తే కొంత ఏమని మీద ఒక పెంట్ హౌస్ చేసుకోవచ్చు. కానీ వాడు 7 అంతస్తుల బిల్డింగ్ కడతాడు, అవసరమైన స్టీల్ వాడు, అవసరమైన పటిష్టం ఉండదు, పునాది తీయడు. పక్క అపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాట్లాడలేదు. మాట్లాడడం కాదు, కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మొత్తం ఇది జరిగింది, ఏ ఇన్సిడెంట్ జరిగితే కింది స్థాయి అధికారులు 2-3 బలి చేస్తూ అయిపోతుంది. నేను వాళ్ళ మీద కూడా సానుభూతుంది. నాకు కొందరు మాట్లాడినా, కొందరు సానుభూతి ఏంటంటే, సార్ మాకేం చెప్పింది సార్, మాకు కష్టం ఉన్నది, మమ్మల్ని ఎవడు అడిగిండు, పై అధికారులు అనుమతి ఇచ్చారు, నువ్వెవడు చేస్తావు పోరా అన్నారు, చూసి చుట్టూ పోతున్నాం, అయితే ప్రాణం తీస్తాడు, లేకపోతే డబ్బులు తీసుకుంటావు, ప్రాణం పొద్దంటే ఎవడైనా డబ్బులు తీసుకుంటాడు కదా. కొన్నిసార్లు డబ్బులు కూడా రావు సార్,
పైనుంచి పైన ఉంటే వాడు మమ్మల్ని కేర్ కూడా చేస్తలేరు అని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం చేసింది, హైకోర్టు ఏమో మట్టి కాలివేస్తుంది. నేను ఏమంటున్నానంటే న్యాయ వ్యవస్థ కూడా పొరపాటు అండి. ఈ నలుగురు ఐదోది న్యాయ వ్యవస్థ, 5 స్తంభాలు. న్యాయ వ్యవస్థ నిట్టాడు మధ్య స్తంభం లాంటిది. ప్రతిసారి మందలిస్తుంది, ఊరుకుంటుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? హైడ్రాను మందలించడానికి హైడ్రాను చింతకాయలు రావద్దని గట్టిగా బాధ్యత చేసింది. అయినా సరే హైడ్రా గురించి రంగనాథ్ని తీసేయగలిగినరా? నేను రంగనాథ్ చేసిన తప్ప ఒప్ప చెప్తలేను. హైకోర్టు ఆర్డర్ను ఇట్లా తుడిచేసుకొని పోయిన వాళ్ళు కదా, ఇట్లా తుడిచేసుకొని అయిపోయింది. ప్రభుత్వం అంతా మొద్దుబారినది. అందుకని దున్నపోతు మీద వాన పడ్డట్టు ప్రభుత్వాలు అట్లాగే ఉన్నాయి, అధికారులు అట్లా ఉన్నారు, పౌర సమాజం అంటే నాకెందుకు నిర్లిప్తత పౌర సమాజాన్ని కూడా. ఒక 50 గజాలలో 7 అంతస్తులు కడుతున్నాయంటే పర్మిషన్ ఉందా కనీసం 2, 3 కట్టిండు, సరే. వీళ్ళ పక్కన ఉన్న అపార్ట్మెంట్ 5 అంతస్తులు ఉంటే దానికన్నా 2 అంతస్తులు ఎక్కువ కడుతున్నాడు అంటే జ్ఞానం ఉండాలి కదా పక్క వాళ్ళకు. ఇప్పుడు ఏమైంది, వాడి మీద పడ్డది కదా, వాళ్ళ బిల్డింగ్స్ అంతా కూరగొట్టాలి కదా, ఏమవుతుంది? అందుకని నేను ఏమంటున్నా అంటే కోర్టు కూడా ఇటువంటి విషయాలలో సీరియస్గా పెట్టి మొత్తం జిహెచ్ఎంసీ సెట్ చేయాలి. అట్లా నేను కోర్టును మనం ఏమంటారు దాన్ని ఎక్కువ అధికారులు తీసుకోమంటలేదు. నేను ఎగ్జిక్యూటివ్ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఉండాల్సింది. కానీ ఇటువంటి అప్పుడన్నా కనీసం కోర్టు గట్టిగా చేసి పై అధికారుల దాకా సస్పెండ్ చేయమని ఎందుకు చెప్తలేదు అంటున్నాను, చెప్పాలంటున్నాను. లేకపోతే ఇటువంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉంటాయి. జరిగిన 4 రోజులు మాట్లాడుకున్నాం, 5వ రోజు మర్చిపోతాం. విలువైన ప్రాణాలు ప్రజలు అయిపోతుంటాయి, కార్మికులు అయిపోతుంటాయి. చూసిన కదా ఎవరు బలైనరు, పని చేస్తే కార్మికులు చచ్చిపోయారు 2, 3. నేను ఒక అంజయ్యనగరు 7 అంతస్తులు 50 అనే సమస్య కాదు. ఇవాళ ఏమవుతుందంటే కింది స్థాయి తప్పు చేస్తే పై దాకా శిక్షించినప్పుడు సాధ్యమవుతుంది. సూపర్వైజ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకొక మాట చెప్తాను నేను. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక మనం ఇంట్లో లేకపోయినా అమెరికాలో ఉన్నాం, మన హైదరాబాద్ ఇల్లు ఉంటే చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని, ఇంట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని పని మనిషి వచ్చి పని చేసిపోయేదాకా కూడా తాళం చేయిస్తే మనం గమనిస్తున్నామే. అటువంటప్పుడు ఒక ఎక్కడో ఊళ్ళో ఫామ్ హౌస్ ఉంటే లేకుంటే ఎక్కడో పళ్ళ తోట ఉంటే మనం హైదరాబాద్లో కూర్చొని పళ్ళ తోటలో ఏం తిరుగుతున్నారు, తెంపుతున్నారా, ఎవడు దొంగ పడుతున్నారా, లేదా గేట్ నుంచి మొదలుకొని అన్ని సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం కదా. అటువంటప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ నాలాలు కబ్జా చేయబడుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది చూడలేరా? చూడకపోతే కమిషనర్తో సహా అందరూ సస్పెండ్ చేయాలంటున్నాను నేను. దీనికి కాయకల్ప చికిత్సలు పనికిరావు. తీవ్రమైన చర్యలు ఉంటేనే వింటారు. అవినీతి అంటారా? కింది నుంచి కౌన్సిలర్ నుంచి మొదలు పెడితే కార్పొరేటర్ దాకా, మంత్రి దాకా, ముఖ్యమంత్రి దాకా ఎవరి మామూలు వాళ్ళు తీసుకుంటారు. హైదరాబాద్ జరుగుతుంది అదే కదా. హైదరాబాద్ ఏమవుతుంది ఇవాళ స్క్వేర్ ఫీటు 6,000 నుంచి 8,000 దాకా ఎందుకు పెరిగిందంటే 6,000 స్పీట్ అంటాడు, 1,000 రూపాయలు మా మామూలుగా తీసి పెడుతున్నాం సార్ అంటుండు. తాగేటి వాడి కడతాడు తాళ్ళపాడిని అన్నట్టు వాడు ఇప్పుడు ఏం చేస్తారు, 5,000కి అమ్మాల్సిన ఒక స్క్వేర్ ఫీట్ను 6,000 పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారంటే 1,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కు 250 రూపాయలు ఒక లంచం తీసుకుంటుండు సార్. 250 రూపాయలు చొప్పున మా అధికారులు తీసుకుంటున్నారు. 500 రూపాయలు మేము తీసుకుంటాం కదా, లంచం 500 ఇస్తే మేము 500 రూపాయలు కదా, 6,000 చేసేసాం అంటున్నారు. అంటే చివరికి కొనుగోలుదారు మీద పడుతుంది. బిల్డర్ ఏం చేస్తాడు, అన్ని కలుపుకొని లాభం చూసుకొని అమ్ముతాడు. ఇది అంతే. అందుకని ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక పూర్తి స్థాయిలో నిర్మాణాలను పరిశీలించాలి, ఎక్కడ అక్రమం జరుగుతుందో చూడాలి, డీవియేషన్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి. అది మాన్యువల్ కంటే యాంత్రీకరణ చేయాలి. అక్కడ ఒక కెమెరా పెట్టి దానికంటే ఎక్కువ జరుగుతుందంటే ఆటోమేటిక్గా పట్టుకునేటట్టు, పట్టుకోకపోతే అధికారిని బలి చేయాలి. ఎవడుంటే వాడు పై అధికారి దాకా కింది వాళ్ళని చేస్తారు. అవును, అందుకని కింది వాళ్ళతో మాట్లాడితే కింది వాళ్ళు చాలా అమాయకులు ఏం కాదు. వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు దోపిడీ చేస్తారు, వీళ్ళు పేరు చెప్పుకొని వాళ్ళు దోపిడీ చేస్తారు. మొత్తం మీద జరుగుతుంది దోపిడీ. కనుక ఈ బిల్డింగ్ ప్రమాదంలో చనిపోయిన ఎవరైతే పేదలు కూలీలను వారికి సంతాపం వ్యక్తం చేస్తూనే ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ 4 వ్యవస్థల మీద, ముఖ్యంగా పౌర సమాజం నిర్లిప్తత్వం నుండి ఇటువంటి పదాలు జరుగుతాయి. కోర్టులు కూడా నిర్లిప్తత్వం ఉంటే లేదో బెదిరించడం ఒక మాట అన్నా అయిపోయిందంటే లాభం లేదు. కఠిన చర్యలు తీసుకునేదాకా కోర్టులు కూడా గట్టిగా ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వము అధికారులు చూస్తుంటాం, రాజకీయ నాయకులు వాళ్ళ పని వాళ్ళదే, మీడియా కూడా మారాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.